ఒక మంచి టెన్నిస్ ఆటగాడు ఉన్నాడు, ఆర్థర్ ఆషే అని. నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్. అందరూ లక్షలాది కోట్లాది మంది అతని ఆట చూడడానికి పిచ్చెక్కిపోయేవారు. కోట్లు సంపాదించాడు, ఫ్యాన్స్. తరువాత ఎందుకో చిన్న హార్ట్ అటాక్ వస్తే ఆపరేషన్ చేయబడినప్పుడు ఒక రాంగ్ ట్రీట్మెంట్లో బ్లడ్ వేరుగా వెళ్ళిపోయింది. అతనికి చెప్పకూడని వ్యాధి సోకింది, ఒక క్యాన్సర్ లాంటిది. ఈ వార్త నెమ్మదిగా మీడియాకు తెలిసిపోయింది. ఆర్థర్ ఆష్ ఇప్పుడు భయంకరమైన రోగముతో పడి ఉన్నాడు, ఎక్కువ కాలం బ్రతకడు. చాలామంది ఏడ్చారు, చాలామంది బాధపడ్డారు. మీకెందుకండి ఇలాంటి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది? ఈ ప్రపంచంలో 5 కోట్ల మంది ట్రైనింగ్ అవుతుంటే అందులో ఒక 5 లక్షల మందిని బయటికి తీస్తారు. 5 లక్షల మందిలో మరలా 50,000 మంది దేశ ప్రతినిధులుగా మారుతారు, జిల్లాలు రాష్ట్రాలు ప్రతినిధులుగా. ఈ 50,000లో మరలా 5,000 మంది ప్రత్యేకంగా ప్రపంచంలో ఆటగాళ్ళుగా కనబడతారు. 5 కోట్ల నుంచి 5 లక్షలు, 50,000, 5,000 మంది. నేను 5 కోట్ల మందిలో నుంచి 5 లక్షల మందిలోకి వచ్చిన వాడిని. ఆ తరువాత 50,000 మందిలోకి వచ్చిన వాడిని, క్వాలిఫై అయ్యాను. 50,000లో 500 మంది దగ్గరికి, 5,000 మంది దగ్గరికి వచ్చాను. 5,000 మందిలో ఆటలు ఆడుతూ 500 మందిగా ప్రపంచంలో గ్రాండ్ స్లామ్ ఆటలు ఆడగలిగే స్థాయిలో ఉంటారు. ఇప్పుడు జవాబిస్తున్నాడు, 5 కోట్లలో నేను ఒక్కడనే 50 పతకాలు సంపాదించినప్పుడు, ఆడినప్పుడు ఫైనల్స్లో దేవుణ్ణి అడగలేదు, ఎందుకు ఈ 5 కోట్ల మందిలో ఈ పతకాలు 50 పతకాలు నాకు ఇచ్చావు, ఎందుకు నేను నెగ్గినట్లు చేశావు అని అడగలేదు. అలాగూ అడగలేనప్పుడు ఎందుకు క్యాన్సర్ ఇచ్చావు అని అడిగే హక్కు నాకు లేదు. మన జీవితాల్లో దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే ఎందుకని అడగం? ఎందుకు ఇచ్చావు అని అడగలేని వ్యక్తివైతే ఎందుకు తీసుకున్నావు అని అడిగే హక్కు లేదు.